ఒంగోలు మండలంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం 65 లక్షల రూపాయలు వెచ్చించి పనులు ప్రారంభించడం జరిగిందని, ఈ పనులన్నింటినీ అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ ఆదేశించారు. ఒంగోలు రూరల్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మల్లికార్జున రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తాగునీటి సమస్యపై అధికారులతో ఎమ్మెల్యే జనార్దన్ సమీక్షించారు. ప్రతి ఇంటికి మంచినీరు అందించే విధంగా కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని, సచివాలయ సిబ్బంది గ్రామాల్లో తిరుగుతూ సమస్యలను అధ్యయనం చేస్తూ అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అప్పుడే సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మండలంలో జరుగుతున్న కార్యక్రమాల అమలుపై అధికారులు సీరియస్ గా పనిచేయాలని ఆదేశించారు. మొక్కుబడి కార్యక్రమాలు కాకుండా శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నామని, ఏడాది సుపరిపాలన పూర్తయిందని చెప్పారు. మండలంలో శ్మశానాల అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులపై వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ రాజశేఖర్, యూఆర్డీ బాలచెన్నయ్య, రూరల్ మండల తహసీల్దార్ నాయబ్ రసూల్, వ్యవసాయ, ఆర్డబ్ల్యూఎస్, అంగన్వాడీ మరియు ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే పోయినసారి మన మీటింగ్లో అంగన్వాడీ సెంటర్స్ కానీ లేకపోతే భవనాలు కానీ మరమ్మతులు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు దేవరంపాడు, మళ్ళా సర్వేరెడ్డిపాలెం, దశరాజపల్లి, ఎర్రజల్ల 4 గ్రామాలు ఆ రోజు చెప్పారు. దానికి ఆల్రెడీ 10,30,000 ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడి శాంక్షన్ చేయించాను. దాన్ని కూడా ఇప్పుడు టెండర్ పిలుస్తున్నారు. దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు అంటే ఆ ఊళ్ళలో ఆ రోజు సమస్య పూర్తవుతుంది. దాని తర్వాత మళ్ళా పిఎస్సి సెంటర్లు కూడా ఒకటి చెప్పారు. ఇది కరవాది చుట్టూ ప్రహరీ కూడా కావాలని చెప్పారు. దానికి కూడా 18 లక్షలు దాన్ని కూడా శాంక్షన్ చేయించాం. దాన్ని కూడా పని మొదలు పెట్టుకొని మనకు కంప్లీట్ అయ్యేటట్టుగా దాన్ని కూడా చూసుకోండి. పంచాయతీరాజ్ ఎవరు పంచాయతీరాజ్ చూసుకోండి. అది ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర ప్రహరీ కూడా అడిగారు ఆ రోజు. తర్వాత లాస్ట్ మీటింగ్లో కొత్తగా వచ్చావా? ఓకే. ఆ తర్వాత మండలగాడి నుంచి దీంట్లో కూడా 1,20,000 పెట్టి బోర్డు కూడా శాంక్షన్ చేయించారు. నెక్స్ట్ వచ్చేసి మనకు మళ్ళా పంచాయతీరాజ్లో మనం పోయినసారి అడిగాం. ఈ శ్మశానాలు కానీ, ప్రహరీ గోడలు కానీ, మళ్ళా గవర్నమెంట్ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, ఈరోజు ఓవర్ హెడ్ ట్యాక్స్ కానీ ఇట్లాంటి ఆ విలేజ్లో ఉండేవన్నీ కూడా మనం ఏమని చెప్పాను. అది మీరు పోయినసారి మీటింగ్లో చెప్పాం. దాంట్లో ఆ రోజు కరవాది చెప్పారు, 3 శ్మశానాలు ప్రహరీ గోడలు కావాలని చెప్పారు, ఉడిచి కావాలని చెప్పారు ప్రహరీ గోడలు. అదేవిధంగా ఎర్రజల్ల ప్రహరీ గోడలు అవసరమని చెప్పారు. తర్వాత మన చేజల్ల చెప్పుకున్నారు, ఉండాయిపాలని చెప్పించున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఎక్కడెక్కడెక్కడ విలేజెస్లో ఉన్నాయో దాన్ని కూడా మేము ఇది మీటింగ్లో అన్నీ తీసుకొని రమ్మని చెప్పాం. దాన్ని ఏం చేశారు? ఏం చెన్నయ్య ఏం చేశారు? ప్రతి గ్రామంలో ఎస్డబ్ల్యూబీసీ షెడ్లు కూడా దాన్ని కూడా మనం చెప్పారు. మన లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న విషయాలు. తర్వాత ఓవర్ హెడ్ ట్యాక్స్ దాన్నేమో మనకి దేవరంపాడు కావాలని చెప్తే దేవరంపాడు కూడా ఆ రోజు శాంక్షన్ చేశాం. దాన్ని కూడా టెండర్ పిలిచి అది కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఉండే పరిస్థితుల్లో ఆర్డబ్ల్యూఎస్ కూడా సమ్మర్ వస్తుంది. ఈ సమ్మర్లో మనకి ఏ ఊళ్ళో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం మినిమైజ్ చేసుకొని మనం ఈ సమ్మర్కి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏం కావాలని చెప్పేసి అడిగినప్పుడు దానికి కూడా ఆ రోజు 65 లక్షలు ఆ రోజు ఆర్డబ్ల్యూఎస్ చెప్తే దాన్ని కూడా 65,50,000 శాంక్షన్ చేయించాను. అది ఎంత పని చేశారో ఏమో అది ఇంకా 10 రోజుల్లో నేను శాంక్షన్ చేయించాను. దానిలో పని అయిపోయి ఉండాలి. పని అవ్వకుండా మీరు ఇంట్లో కూర్చొని మీరు పని చేయకపోతే దానివల్ల ఉపయోగం ఏముంది? సమ్మర్ కూడా అయిపోయిన తర్వాత మనకి మనం ఏదనుకుంటున్నామో మనం ఆ సీరియస్నెస్ ఉండాలి. ఖచ్చితంగా కూడా మనకి ఇంప్లిమెంట్ జరగకపోయినప్పుడు మనం రోజు కూర్చొని ఇలా మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. దాన్ని కొంచెం ఆలోచించుకోండి. మళ్ళీ పొద్దుగులు చిన్నపిల్లలాగా మనం చెప్పేది కాదు. మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటనేది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year అయిపోతుంది. మన 4 ఎలక్షన్ అయిపోయింది. రేపు 12
ఓత్ తీసుకున్న తర్వాత నుంచి మనం పనిచేసాం, అంటే పొజిషన్కి వచ్చాం. 4వ తారీఖులతో గవర్నమెంట్ పోయింది. పోయిన సంవత్సరం అయినప్పుడు మండలంలో ఇంకా స్ట్రీమ్లైన్ అవ్వలేదు అంటే మనకి ఇబ్బంది. అదే మేజర్గా మనకు కావాల్సిన ఫెసిలిటీస్ కూడా నేను ఆ రోజు పోయింది సార్, ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాం. ప్రతి విలేజ్లో సొంత ఇల్లు ఉండాలి. ప్రతి ఇంట్లో ఎవరికి లేవో ఏ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని హౌసింగ్ బోర్డ్ చెక్ చేసుకొని మనం చేయాల్సిన మనం డోర్ టు డోర్ చేసాం. మా దగ్గర ఒక లిస్ట్ కూడా పెట్టుకోవడం. ఆ తర్వాత పెన్షన్లు, రేషన్ కార్డులు ఆల్రెడీ కూడా ఇప్పుడు ఆన్లైన్ పెట్టారు. రేషన్ కార్డులు పెడుతున్నారా లేదా, అక్కడ ఏదైనా తెలియకపోతే పల్లెటూరు వాళ్ళు కాబట్టి, వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి, దానికి ఎవరైతే సెక్రటరీ ఉన్నారో వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయేసి దాన్ని ఇన్వాల్వ్ చేసి ఆన్లైన్లో ఎక్కించి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. రేపు పెన్షన్లు ఓపెన్ చేస్తారు, పెన్షన్లు కూడా ఆన్లైన్లో పెట్టించడం, ఆ పెన్షన్లు ఆ గ్రామంలో 0 లెవెల్ చేసుకోవడం, ఇవన్నీ సెక్రటరీ బాధ్యతలు. అవి సీరియస్గా మళ్ళా మన మీటింగ్లోకి వచ్చేలా గ్రీవెన్స్ తగ్గాలి. అదర్ దాన్ డెవలప్మెంట్ మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది పబ్లిక్ అనే పద్ధతిలోకి వెళ్ళాలి. చెప్తే సంవత్సరం అయిన తర్వాత కూడా మనం అవి ఇవి ఇంకా లేవు, అవి లేవు, ఇవి లేవు అనుకుంటే కరెక్ట్ కాదు. మేజర్ ఉండే గవర్నమెంట్ శాంక్షన్ చేసేది మనం పంపిస్తాం, అది కొంచెం లేట్ అవ్వచ్చు. మినిమైజ్ చిన్నవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన మన అవసరాలు మనకు ఉంటాయి. దాంతోపాటు ప్రతి ఇంటికి వాటర్ లైన్, కుళాయి ఉండాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ప్రతి ఇంటికి ఎక్కడ ఇబ్బంది ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్స్ పరిస్థితి ఏంటి, ఫిల్టర్ బెడ్స్ పరిస్థితి ఏంటి, అదేవిధంగా మంచినీళ్ళు మనం ప్రతి ఇంటికి ఇవ్వగలుగుతున్నామా లేదా, అక్కడ ఏమైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందా, అన్నీ అనేది కొద్దిగా మనం చెప్పేది కాదు. ఇది క్లీన్ చిట్గా ఉండాలి. మీ మండలం ఎవరైతే ఉన్నారో ఆర్డబ్ల్యూస్ ఉన్నాయి, లేకపోతే ఎలక్ట్రిసిటీ ఉన్నాయి, ఆ సెక్రటరీతో మాట్లాడుకొని, మన ఎండిఓలు ఉన్నారు ఊళ్ళో, ప్రతి ఊళ్ళో రోజుకి మనకి మళ్ళా 3 నెలలకు ఒకసారి పెడతాం. రోజుకి ఒక రోజు 2 విలేజెస్ పోయేసి పొద్దున సాయంత్రం కూర్చున్నారు అంటే మీకు పిక్చర్ మీ చేతిలోకి రావాలి. మాకు చేసి ఇచ్చేసేయండి, మాకు అంతా ఇదిగో ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇచ్చేస్తే దాని ప్రకారం మనం షార్ట్అవుట్ చేస్తాం. దాంతోపాటు సిమెంట్ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసాం. విలేజెస్లో దాదాపు 90% సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేసాం. ఇంకుండేది డ్రైన్స్ ఉన్నాయి. 10% ఎక్కడన్నా ఈ రాజీవ్ కాలనీ అనేది మనం పెట్టింది, జగన్ కాలనీ, రాజీవ్ కాలనీ, జగన్ కాలనీ అది పెట్టారు కాబట్టి అవి దూరంగా ఉన్నాయి. ఏమన్నా రోడ్లు ఏమైనా మిగిలిన తప్పితే మిగతా అన్నీ కూడా దాదాపు రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసాం. దానికి డ్రైన్స్కి ఈసారి వచ్చే దాంట్లో డ్రైన్స్ ఒక 5 కోట్లు 10 కోట్లు డ్రైన్లు పెడితే పూర్తిగా డ్రైన్లు కూడా ఒకే టర్మ్లో కంప్లీట్ అవ్వాలనేది మనది. ఆ డ్రైన్లు అవ్వాలి. మేజర్ పంచాయతీలో ఉండేది డంపింగ్ కూడా చూసుకోవాలి. గవర్నమెంట్ ప్లేస్ ఉండే దగ్గర ఊరు బయట ఎక్కడన్నా డంపింగ్ కూడా పెట్టుకోండి. ఇంట్లో దగ్గర చెత్త వేయటము, అక్కడ రోడ్డు మీద వేయటం, ఇవన్నీ కాకుండా చిన్న పంచాయతీలు ఏదన్నా ఇప్పుడు పాతపాడు ఇలాంటివి అంటే అది ఓకే, ఉండేది 300-400 ఓట్లు కాబట్టి అది పెద్ద పని కాదు. మేజర్ కరవాది కానీ, నెక్స్ట్ గురించి కానీ, ఎర్రజల కానీ, గుండాయిపాలెం కానీ, ఇవన్నీ పాపులేషన్ ఎక్కువ ఉండేది. కంపల్సరీ ఒక ప్లేస్లో డంపింగ్ పెట్టుకోవటం. దాని సంఖ్య కూడా పోయినసారి కూడా చెప్పాయి. ఎలక్ట్రిసిటీ ఎక్కడన్నా ఒక బల్బు కూడా ఆగినా కూడా దాని రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వచ్చాడా ఎలక్ట్రిసిటీ అన్నీ బాగానే ఉందా, ఎక్కడ ఇబ్బంది కాలేదు, అప్ అండ్ డౌన్స్ లేదు. ఎప్పుడో నేను వస్తాం సడన్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా మాత్రం ఆ రోజు ఉంటుంది. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోండి. ప్రతి ఇంట్లో సమస్యలు అనేది ఉండకూడదు. మనకి 0 లెవెల్ అవ్వాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. దాన్ని సీరియస్గా తీసుకోండి. దాంట్లో విలేజ్ వైజ్గా ఏమైతే కంప్లైంట్స్ ఉన్నాయో విలేజ్ వైజ్గా ఇవ్వండి. డ్రింకింగ్ వాటర్ ఏం ప్రాబ్లం ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే రైతులతో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆన్లైన్ ఎక్కించడం కానీ, లేకపోతే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్స్ కానీ, ఇవన్నీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎంఆర్ఓ ఉన్నాడు. ఇప్పుడు ఎంఆర్ఓ చెప్పటం, క్యాంప్ పెట్టడం కావాలంటే విలేజ్ వైజ్గా పోయి కూర్చోవడం ఒక రోజు అంతా. ఆర్ఐని విఆర్ఓని వాళ్ళందరినీ పెట్టుకోవటం, అక్కడ ఉండే ఆన్లైన్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉన్నా కూడా సార్ట్అవుట్ చేయటం, కంప్లీట్ చేసుకోవటం, నెక్స్ట్ విలేజ్కి వెళ్ళి అక్కడ కూర్చోవటం. రెవెన్యూ సమస్యలు కూడా ఉండకూడదు. ఏదైనా ఎంఆర్ఓ పరిధిలో లేదు ఏదైనా ఉన్నప్పుడు డాటెడ్ ల్యాండ్స్ లేకపోతే ఈ ఉన్నాయి కదా ఆన్లైన్ 22A ఉండటం కానీ, ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది ఏదైనా చెప్తే నేను అవసరం అనుకుంటే మనం జేసీ కానీ కలెక్టర్ చేసే పనిలో ఉంటే మనం చేసుకునే పని. రోజుకి సచివాలయం వాళ్ళు నేను మొన్న కూడా పోయినసారి కూడా
10:30 నుంచి 5:30 దాకా ఉంటారు వాళ్ళు. కనీసం 4 గంటల పని చేశారంటే మీ ఊరు బాగుపడదు. ఆ ఊరు బాగుపడిందంటే మీకు పేరు వస్తుంది, మాకంటే మంచి పేరు మీకు వస్తుంది. అన్నీ ఆన్లైన్లో ఉన్నాయా, రైతులు ఎట్లున్నారు, ఫిజికల్ వర్క్లోకి రోడ్డు మీదకి వెళ్ళటం, ఎండగా ఉందన్నప్పుడు కాకుండా సాయంత్రం పూట వెళ్ళటం, పొద్దున పూట వెళ్ళటం చేశారు అనుకోండి, మీకు గౌరవం ఉంటుంది. ఏదో మనం వచ్చాము, క్యారేజ్ తీసుకొని వచ్చాము, బస్ దిగాము, ఆఫీస్లో కూర్చున్నాం, మధ్యాహ్నం ఫోన్ చేసాం, కాసేపు కబుర్లు చెప్పుకున్నాం, వెళ్ళామంటే అది అలానే ఉంటాయి. ఆ ఊళ్ళో అలానే ఉంటుంది, మీది అలానే ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి పోయినా కూడా ఆ స్టెబిలిటీ రాదు. మీకు ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాబట్టి సచివాలయం పెట్టుకొని ఎండి గారు ఒకసారి మీరు కూడా మన ఎంఆర్ఓ వాళ్ళేమో విలేజ్ వైజ్గా ఎక్కడెక్కడ క్యాంప్స్ పెట్టుకోవాలి ఏందనేది ఒకసారి మాకు చేయండి. మళ్ళీ ప్రతి విలేజ్ కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టమన్నా. డాక్టర్ రాలేదు, అతను విజయవాడ ట్రైనింగ్కి వెళ్ళి వాళ్ళకి తెలవదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ కూడా చేయండి. ఆ డాక్టర్ కూడా చెప్పండి ఒకసారి. మెడికల్ క్యాంప్స్ పెట్టేసి నాకు ఎప్పటికప్పుడు ఫోటో పెట్టండి. ఇప్పుడు కేఎస్ఎస్ కూడా రెడీ అయింది. ఏదైతే మీకు అందరూ కూడా తెలుసో లేదో ఉన్నారు కాబట్టి అధికారులు కూడా ఇప్పుడు పార్టీ తరఫున కూడా కేఎస్ఎస్ ప్రతి 30 ఓట్లకి ఒక మనిషిని పెట్టాము మేము కూడా పార్టీ తరఫున. అట్లా 8,000 మంది అయ్యారు మన నియోజకవర్గంలో. అంటే ఒక ఎలక్షన్ పేజ్లో ఇటు 30 ఓట్లు ఉంటాయి. 2 మనుషులను పెడుతున్నాం. ఆ 30 మంది కూడా పెట్టేసాం ఆల్రెడీ. దాన్ని విలేజ్ వైజ్గా, టౌన్లో కూడా డివిజన్ వైజ్గా మొత్తం గ్రూప్ ఫామ్ చేయమన్నా. పోయినసారి కూడా చెప్పాను మీకు ఎంతమంది చేశారో సెక్రటరీ. మీ విలేజ్లో ఉండే వాళ్ళందరికీ కూడా గ్రూప్ ఫామ్ చేయమన్నా చేశారా? ఏది నాకు నా పేరు నన్ను యాడ్ చేయలేకపోతే మీరు చూస్తున్నారా? మమ్మల్ని యాడ్ చేయండి దాంట్లో. ఆ గ్రూప్లో కూడా మమ్మల్ని పెట్టండి. సచివాలయం వాళ్ళు ఉండాలి, దాంతోపాటు ఎండిఓ ఉండాలి, మళ్ళా సర్పంచ్ ఉండాలి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్, పార్టీ తరఫున గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉండాలి. వీళ్ళు ఎవరైతే ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే ఆర్డబ్ల్యూస్ కానీ వాళ్ళని కూడా యాడ్ చేయండి. మండలం ఉండేవాళ్ళని మీరు ఆ విలేజ్లో పెట్టే మెసేజ్ మనందరం కూడా చూసుకోవాలి. పలానా కంప్లైంట్ ఉంది, పలానా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అంటే వితిన్ 2 days లోపల మనం రెక్టిఫై చేసే పరిస్థితులు మనం తీసుకొచ్చుకోవాలి. టౌన్లో కూడా పెట్టేవాళ్ళు. ఏదైతే కంప్లైంట్ పెట్టాడో కమిషనరు, ఎంఈ, అక్కడ ఉండే డిఈ మొత్తం కూడా దాంట్లో ఉంటారు. మేము కూడా ఉంటాం, మన పిఏలు కూడా అంటారు. ఆ గ్రామంలో ఉండే ముఖ్య నాయకులు ఉంటారు, ఆ క్లస్టర్ కానీ మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ. ఇదంతా ఒక మానిటరింగ్గా చేసుకుంటా పోతుంటే సమస్యలు తగ్గుతాయి అనేది నా ఉద్దేశం.